చేసింది అంటే 0 వచ్చింది, ఇంకా తర్వాత ఎలిమెంట్ లేదు. నెక్స్ట్ దాని మీద ఒకటి యాడ్ చేద్దాం. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇన్సర్ట్ అనే మెథడ్ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ ఇన్సర్ట్ అనే మెథడ్ వేరియస్ లింక్డ్ లిస్ట్ మ్యానిపులేషన్ మెథడ్స్ ఇంప్లిమెంటేషన్. లెట్స్ లుక్ ఎట్ ఇన్సర్షన్. ఇది ఇన్సర్ట్ అనే మెథడ్. సేమ్ మీరు క్లాస్ ఫస్ట్ నోడ్ క్లాస్ క్రియేట్ చేస్తారు, తర్వాత దానికి లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేస్తారు, తర్వాత మీరు ఒక ఇన్సర్ట్ అనే ఫంక్షన్ ని మీరు రాస్తారు. ఎలా అంటే ఇన్సర్ట్ సెల్ఫ్ డేటా, అంటే మీరు ఇన్సర్ట్ చేసుకోవాలనుకునే డేటాని మీరు అక్కడ ఫస్ట్ క్రియేట్ చేయాలి ఫంక్షన్. న్యూ నోడ్ అంటే ఏంటి అంటే మీరు ఒక నోడ్కి ఇంకో నోడ్కి మధ్యలో కొత్త నోడ్ని కావాలంటే మీకు, లేదా నెక్స్ట్ అంటే లాస్ట్ 5 ఎలిమెంట్స్ నుంచి మీరు 5th అయిపోయిందండి, 6th ఎలిమెంట్కి వెళ్ళాలి. సో న్యూ నోడ్ అవుతుంది కదా అది. అందుకే మీరు ఏం చేస్తారు, న్యూ నోడ్ ఈక్వల్స్ టు నోడ్ ఇన్ డేటా అని ఎందుకు రాశాడు వీడు ఇక్కడ ఎలాగా అంటే, న్యూ నోడ్ ఏమవుతుంది, నోడ్ దాంట్లో ఉన్న డేటా అవుతుంది. అంటే ఈ పైన ఏదైతే క్లాస్ నోడ్ ఉందో అందులోదే కొత్త నోడ్ ఇది, అందులోదే కొత్త డేటా ఇది అని చెప్తున్నారు మీరు. నెక్స్ట్ ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ అని ఎందుకు అడిగారు అంటే, ఇఫ్ లూప్ స్టార్ట్ అయింది ఇక్కడ, మీకు లూప్స్ స్టార్ట్ అవుతాయండి. అప్పుడు ఏమవుతుంది అంటే మీరు తర్వాత దాన్ని ఏం చేస్తున్నారు, ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్ అంటున్నారు. అంటే మీరు ఇప్పటి వరకు 5 ఎలిమెంట్స్ కాబట్టి 5th వన్ మీకు హెడ్ అవుతుంది, ఫైనల్ హెడ్. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, వెంటనే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్ అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఏదైతే యాడ్ చేస్తున్నారో అది మీకు ఇది అవుతుంది అనమాట, హెడ్ అయిపోతుంది, నెక్స్ట్ హెడ్ అయిపోతుంది, నోడ్కి నెక్స్ట్ హెడ్కి నోడ్ అయిపోతుంది. వైల్ కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మీ కరెంట్ ఏదైతే ఉందో దానికి నెక్స్ట్ ఏమవుతుంది, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. అంటే ఇప్పుడు మీ ప్రెసెంట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్ అని రాస్తారు. అప్పుడు కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. అమ్మో చాలా అనలేకపోయింది కదా, చెప్తా ఇప్పుడు ఇలా చదువుతుంది అనలేకపోయినా. ఈ కోడ్ని మనం ఇక్కడ కాపీ చేసి పేస్ట్. ఇప్పుడు ఇఫ్ లూప్, వైల్ లూప్, ఎల్స్ లూప్ యూస్ చేశాడండి. మీకు ఇఫ్ లూప్ యూస్ చేశాడు అంటే కోడ్ ఒకసారి రన్ చేద్దాం, ఎర్రర్ వస్తుంది, రాలే, ఓకే ఇట్స్ ఫైన్ అనమాట. ఇఫ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్ఫ్ డాట్ హెడ్ అంటే ద ఫైనల్ నోడ్ వేర్ ఇట్ ఎండ్స్, అక్కడి నుంచి మీరు కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తున్నారు అంటే ఆ నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏవైతే యాడ్ అవుతూ ఉంటాయో దానికి హెడ్ ఏమవుతాయి, ఇప్పుడు ఏదైతే ఎండ్ అయిందో అదే అవుతుంది. అంటే మీ డేటా మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది మీకు, కానీ కంప్యూటర్కి అది 5th నోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అదే ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు కరెంట్ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్ అంటే ఇప్పుడున్న డేటా మీకు హెడ్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి మీరు ఏవైతే యాడ్ చేసుకుంటూ పోతారో అవి న్యూ అవుతూ ఉంటాయి. అదే మీకు కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ వచ్చేవన్నీ న్యూవే, మీకు నుంచి డేటాలో లేవు. లేకపోతే సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్ అంటే మీరు ఎల్స్ అంటే ఎల్స్ లో మీకు తెలుసు కదా, ఇదేది కాకపోతే అంటే మీరు రాసే డేటా ఏదైతే ఉందో అది కాకపోతే ఏమవుతుంది, మొత్తం నోడే కొత్త వచ్చేస్తుంది. మళ్ళీ మీరు కొత్త నోడ్ క్రియేట్ చేసుకోవాలి, మళ్ళీ మీరు క్లాస్ రాసి నోడ్ రాసి ఇన్నిట్ రాసి మళ్ళీ నేను రాసుకుంటారు. ఇప్పుడు ఈ కోడ్ మనం రన్ చేసి చెప్తాను. వెయిట్ సరే అది రన్ చేద్దాం, తర్వాత చెప్తాను నేను. డిఫ్ ప్రింట్ ఎల్ఎల్ సెల్ఫ్ అంటే మీరు ఇప్పుడు లింక్డ్ లిస్ట్ ఏదైతే ఉందో అది ప్రింట్ చేయడం కూడా మీ చేతిలోనే ఉంది. మీరు ప్రింట్ చేసే లిస్ట్ ఏదైతే ఉందో అది మీ చేతిలోనే ఉంది. సపోజ్ ఇప్పుడు నేను రన్ చేస్తాను ఈ కోడ్ని ఇక్కడ, ఇంకా బాగా ఈజీగా ఏమొచ్చిన ఆన్సర్ 3, 4, 5 అంటే మీరు ప్రింట్ ఎల్ఎల్ సెల్ఫ్ పెట్టిన తర్వాత కరెంట్ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్ అంటే ఇప్పుడు ఉన్నది హెడ్ పెట్టేశారు. వైల్ కరెంట్ అంటే వైల్ ప్రింట్ కరెంట్ డాట్ డేటా కొట్టారు అంటే ఇప్పుడు కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ అని పెట్టి
ఫస్ట్ మీరు LL ఈజ్ ఈక్వల్ టు లింక్డ్ లిస్ట్ సేమ్ పైన ఇచ్చినట్టు ఇస్తారు. తర్వాత ఇన్సర్ట్ 3 అంటారు, తర్వాత 4 అంటారు, తర్వాత 5 అంటారు. సో 3 ఇన్సర్ట్ అయ్యాయి, 3, 4, 5 అని 3 వచ్చాయి. కానీ లాస్ట్ ఎందుకు మీకు ఏం రాలేదు? డాట్ ప్రింట్ LL కొడితేనే మీకు ఈ 3, 4, 5 వస్తాయి. ఈ 3, 4, 5 అనేది LL డాట్ ప్రింట్ LL అని కొడితేనే వస్తాయి. ఎందుకు? మీరు ఇక్కడ రాసిన ఆ కోడే ఇది. ప్రింట్ మెథడ్ ఫర్ ద లింక్డ్ లిస్ట్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టించాడు కదా, అదే దాని అర్థం. అంటే మీరు అన్లెస్ అండ్ అంటిల్ మీరు ప్రింట్ చేయడానికి కూడా ఒక ఫంక్షన్ రాయకపోతే మీకు రాదు. సపోజ్ మీరు కరెంట్ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్ అంటే ఇప్పుడు మీరు ఎంటర్ చేసే ఏదైతే కరెంట్ వాల్యూ ఉందో అది హెడ్ చేయండి. వైల్ కరెంట్ ప్రింట్ కరెంట్ డాట్ డేటా అంటే ఇప్పుడు ఉన్నది ప్రింట్ చేయండి. కరెంట్ ఈక్వల్స్ కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఇంకా నెక్స్ట్కి వెళ్తూనే ఉంటుంది అనమాట. ఆకుండా మళ్ళీ పైకి వెళ్తుంది. మీరు ఎన్ని ఎంటర్ చేస్తారో అన్ని వెళ్తూ ఉంటుంది అది. నెక్స్ట్ 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 ఆకుండా అది మీకు ఇక్కడ చూపించాడు. మీ ఇష్టం, మీకు నచ్చిన వాల్యూ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది కోడ్ ఉంది, ఈ కోడ్ని నేను మొత్తం కాపీ పేస్ట్ చేశాను అనుకోండి. కాపీ నాకు మీరు తిట్టుకోవచ్చు ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నాడని, నాకేం ప్రాబ్లం లేదు. మీకు అర్థమైందనేదో లేదా అనేది ఇంపార్టెంట్. ఈ పార్ట్ కొంచెం మీకు అర్థమై ఉండదు కరెక్ట్ గాను, కానీ కరెక్ట్ గా మీరు లాజిక్ అప్లై చేస్తే సింపుల్. అది మీ నోడ్ న్యూ నోడ్ అయితే ఆ నోడ్ హెడ్ అవుతుంది, మీకు కంప్యూటర్ అవ్వదు. కంప్యూటర్ కి నెక్స్ట్ డేటా కంటిన్యూ అయిపోతుంది, కానీ మీకు అది న్యూ అవుతుంది. మీరు రాసే లాంగ్వేజ్ మీకు అర్థం అవ్వాలి, కంప్యూటర్ ఖచ్చితంగా అర్థం అవుతుంది, ఎందుకంటే దానికి మనం అలాగే ప్రోగ్రామింగ్ చెప్తాం. సో దానికి అర్థమైపోతుంది. మీకు అర్థం అవడానికి మీరు ఏం రాస్తారు? న్యూ నోడ్ అని రాస్తారు. న్యూ నోడ్ ఈక్వల్స్ టు నోడ్ డేటా. ఫర్ యూ ఇట్స్ న్యూ, ఫర్ కంప్యూటర్ ఇట్స్ నాట్. It will continue going on adding the list. If you ended at 5, it will start from 6. But for you, from 5, it's new. From 5, it's again from 0. Because you are adding a data, you have to add a node. Okay. That is why we use insert function, new node equals to node data. Adi matter. And even though if you want to print the data, you need to use a def function, print LL. Even you need to print a linked list, you need to print that. You want to print the new node, you have to use a function. Unless and until you use a function, you can't print the new node that you have entered. మీ ఇన్సర్ట్ ఫంక్షన్ మీరు ఏదైతే ఇస్తారో ఆ ఫంక్షన్ ప్రింట్ అవ్వాలన్నా మీరు దానికో డిఫైన్ చేయాలి ఫంక్షన్, లేకపోతే అవ్వదు. సెల్ఫ్ ఇప్పుడు కింద ఇప్పుడు ఈ కోడ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అంతా మీకు ఇదే అది చెప్తుంది ఆ ఫంక్షన్. మీరు ప్రింట్ ఎల్ఎల్ చేసి దాన్ని సెల్ఫ్ ఇస్తున్నారు. ఎందుకు అంటే మీరు ప్రింట్ చేసుకుందాం అనుకునే లింక్డ్ లిస్ట్ సెల్ఫ్ అనమాట, మీ ఇష్టం, నాకు నచ్చిందని ప్రింట్ చేసుకుంటాం. కానీ పైది ఏంటి? పై దాంట్లో మీరు మార్పులు చేర్పులు చేయొచ్చు. పై దాంట్లో ఇన్సర్ట్ ఉంది. ఇన్సర్ట్ అంటే ఏంటి? మీరు జస్ట్ ఇన్సర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకా ప్రింట్ చేయడానికి కూడా ఫంక్షన్ రాయాలి కదా, మీరు ఇన్సర్ట్ చేసేసి ప్రింట్ చేయాలంటే అలాగా. సో ఇప్పుడు నేను నాకు నచ్చిన కొన్ని వాల్యూస్ వేసుకుంటాను. ఇక్కడ ఇచ్చింది ఇద్దాం, LL is equal to linked list bracket. అంటే మనం దానికి ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. అది అలవాటు చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. మీరు డేటాని హ్యాండిల్ చేస్తున్నారు అంటే డేటాని ప్రైవేట్ గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు బయట నుంచి ఎవడో ఒకటి వచ్చి ఏది పడితే అది ఓపెన్ చేస్తే మీ కంప్యూటర్ మీరు ఒప్పుకుంటారా? సేమ్ అంతే. అందులో చాలా రకాలు ఉంటాయి, మళ్ళీ మీకు సెక్యూర్ చేసుకోవడానికి దానికి మెథడ్స్ కూడా ఉంటాయి. అది వేరే టాపిక్ అనుకోండి. మొత్తం ఇక్కడ ముందే రాస్తాను 4. ఇప్పుడు నేను ఇది జస్ట్ రన్ చేశాను అనుకోండి, ఏం రాదు మీకు, ఓన్లీ ఇన్సర్ట్ అయ్యాయి కానీ ఇంకా ప్రింట్ కాలేదు. ఇప్పుడు నేను LL డాట్ ప్రింట్ స్పేస్ వదిలేస్తాను. అంటే మీరు ఏదైతే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వాల్యూస్ మీరు ఎంటర్ చేస్తారు. స్పేస్ వదిలితే ఏమవుతుంది? అక్కడ ప్రింట్ చేస్తుంది డిఫాల్ట్ వాల్యూస్. చూసారా 3, 4 వచ్చాయి. ఇది మీకు ఫైనల్ కాన్సెప్ట్. అంటే సింపుల్ గా ఎలాగా అసలు లింక్డ్ లిస్ట్ అనేది ఏంటి, ఎలాగ మీరు ప్రింట్ చేస్తారు, ఎలా మీరు 2 నోట్స్ ని కలుపుతారు అనే కాన్సెప్ట్ ఇది. దిస్ ఈస్ వాట్ లింక్డ్ లిస్ట్ ఇస్. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ వెన్ యూ అండర్స్టాండ్ ద లాజిక్. మీరు ఎందుకు మీరు
న్యూ నోడ్ పెడతారు. ఎందుకు మీరు దాన్ని నెక్స్ట్ 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 అంటూ ఉంటారు? ఎందుకు మీకు నోడ్ న్యూ అవుతుంది, కంప్యూటర్ కి కాదు? ఇట్స్ ఫర్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. మీరు కోడ్ ఒక 5 సార్లు 6 సార్లు టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. అందులో పెద్ద విషయం ఏం లేదు. బట్ సింపుల్ ఫన్. మీరు దీన్ని ఎన్ని రకాలుగా తిప్పితే అన్ని రకాలుగా తిరుగుతుంది, మీ ఇష్టం. ఇక్కడ మనం డేటాను వదిలేస్తున్నాం, డేటా అని రాస్తున్నాం. సెల్ఫ్ అనేది మీకు బ్లూలో వస్తుంది, డేటా అనేది వైట్ లో వస్తుంది. మీరు డేటా బదులు ఏమైనా రాయొచ్చు అని రాసి మీరు అక్కడే ప్రింట్ చేసేసుకోవచ్చు ఫస్ట్ నుంచే. మళ్ళీ ప్రింట్ వెళ్ళాలని నొక్కాల్సిన అవసరం ఉండదు మీకు. కానీ ఇలా చేస్తే మీకు ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది. వై? మీరు ఇన్సర్ట్ చేసి సెల్ఫ్ చేసి డేటా పెట్టకూడదు. మీరు ముందు డేటా పెట్టేస్తారా? నోడ్ పెట్టకుండా డేటా పెట్టలేము. ఇట్స్ నాట్ పాసిబుల్. నోడ్ పెట్టకుండా డేటా ఎంటర్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఈ పైన ఏదైతే ఇప్పుడు ఈ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ డేటా, ఈ కొంచెం ఇంత చిన్న బాక్స్ ఉంది కదా రెక్టాంగిల్ షేప్ లో, ఇది పాయింటర్ అన్నమాట. ఈ పాయింటర్ లో దీని నోడ్ ఉంటుంది. సో when you want to enter a new data, you need to know the node first. Unless and until you don't know the node, you can't enter a data. It won't accept. Node is just like an address. Address లేకుండా వెళ్ళారు కదా ఎక్కడికి. సేమ్ అంతే, డేటాకి అడ్రస్ నోడ్, అది లిస్ట్. ఆ నోడ్లన్నీ కలుసుకుంటా పోతాయి కాబట్టి లిస్ట్, మధ్యలో లింక్ వస్తుంది. ఇదండి దేవుడా ప్రోగ్రామింగ్ ఫస్ట్ ఎపిసోడ్ ఇది. ఇంకా మీకు నచ్చితే లైక్, నచ్చకపోతే డిస్లైక్. క్లాస్ ఎంజాయ్ చేశారంటే ఓకే. ఈ టాపిక్ లో పెద్ద సినిమా రెఫరెన్స్ ఇవ్వాల్సింది ఏం లేదు, కానీ సింపుల్ లింక్డ్ లిస్ట్ అంటే సైకిల్ చైన్ అండి. మీకు ఎలా అయితే లక్ష్మి సినిమాలో వెంకటేష్ గారు చైన్ లో ఒకటి తర్వాత ఒకటి ఇలా తెంపుతాడు కదా వేణుమాధవ్ ముందు, అలా దారం తెంపినట్టు తెంపుకుంటా పోవచ్చు నోట్కి. మళ్ళీ అలాగే జాయిన్ చేసుకోవచ్చు లింకులు పెట్టుకొని. అదే మీకు లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్. కోడ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడైనా మిస్ అయ్యారనుకోండి మొత్తం పోతుంది. మీరు ప్రింట్ చేయడం నేర్చుకోవాలి, దాన్ని ఇన్సర్ట్ చేయడం నేర్చుకోవాలి, ఆ ఇన్సర్ట్ చేసిన దాన్ని ప్రింట్ చేయడానికి మళ్ళీ ఫంక్షన్ డిఫైన్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాసెస్. ఫస్ట్ యూ క్రియేట్ వన్ నోడ్, then a linked list, then you connect both the nodes. Then if you want to insert a node, you need to use insert. Then you need to use a function to print the inserted node. Then you will write the print to the LL and all that, and you will get the output. You need to enter an input, then you will get an output. For computer, it starts from 6, but for you, it starts again from 0. That means from 1 to 5 elements, it will keep on printing according to your input. But from 5, if you want to enter another node, it will start from 6, but for you, it will be from 0 again. You need to keep that logic in your mind and keep on. You can enjoy, keep on writing the code. How many times you want, you can write. Once insert is enough. Only once you will write insert code, and once you will write print code, you can keep on inserting the values just by doing this thing: ll.insert3, ll.insert4, ll.print ll. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎడ్యుకేటివ్ అనేవాడు ఉన్నాడు, లేదా మీరు జస్ట్ గూగుల్లో పోయి లింక్డ్ లిస్ట్ అని పైథాన్ అని కొడితే పొచ్చుడు కంటెంట్స్ ఉన్నాయండి. కానీ నాకు ఇది బాగా అంటే కొంచెం ఈజీ అనిపించింది, సో నేను చెప్పాను. అండ్ ఎస్, యూ ఎంజాయ్డ్ మై ఎక్స్ప్లెనేషన్. ఎలాగో నాకు రేపు ఎగ్జామ్ కాబట్టి నేను ఏదో చదువుకుంటుంటే కొంచెం వీడియో ఏదో చేద్దామని చేశాను. సరే, నేను ఇలాగే బీటెక్ ఏదో ఒకటి, మనంతా బీటెక్ ఒకటే కాబట్టి నెక్స్ట్ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం మీ వీడియో ఎంత రీచ్ వస్తుందో యూట్యూబ్ లో. హోప్ యూ విల్ ఎంజాయ్. అండ్ లైక్, డిస్లైక్, కామెంట్ అన్ని మీకోసం ఓపెన్ గా ఉంటాయి నా ఛానల్లో. అండ్ ఫర్ నౌ, బై బైస్, అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. దేవుడా.